హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్. నేను ఈరోజు అమ్మవారికి మంగళవారం కాబట్టి లలితామాత పూజ నేను చేసుకుంటున్నాను. లలితామాత అమ్మవారి పూజ చూడండి ఫ్రెండ్స్. నేను ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో వెలిగించుకుంటాను, ఎందుకంటే అదంతా నూనె అంటుకోబోతుందని. చూడండి, నేను పేపర్ వేసుకున్నాను, అందువల్ల ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వెలిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన పూజ గది ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మన సనాతన ధర్మం అసలు మనకు ఎలా నడవాలో నేర్పిస్తుంది. మన హిందూ ధర్మం చాలా గొప్ప ధర్మం, ఎలా బతకాలో కూడా తెలియపరుస్తుంది ఫ్రెండ్స్. అది తెలుసుకొని మనం మలుసుకున్నామంటే మనల్ని తలెత్తుకునేట్టుగా నిలబెడుతుంది మన హిందూ ధర్మం. చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు నిత్యం అసలు మాకు పూజ కానీ ఒక్కరోజు కానీ చేయలేదంటే అసలు మా ఇంట్లో మాకు మనశ్శాంతిగానే ఉండదు. మేము ప్రతిరోజు పూజ ఉదయం సాయంత్రం నిత్యం దీపారాధన చేయాలి. మనం దీపారాధన ఇంట్లో చేసామంటే మన ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన ఖచ్చితంగా పెట్టాల్సిందేను. అంటే కష్టానికి పోయే వాళ్ళు పెట్టుకోలేరు, కానీ ఓపిక తెచ్చుకొని మరీ చేసుకోవాలి. చేసుకుంటే అది మనకే మంచిది. మేము కలిసి కూడా పెడతాము, అందువల్ల చూడండి ఫ్రెండ్స్, నిత్యం కలిసిము పెట్టుకుంటాం ఫ్రెండ్స్. నేను ఏకారతి చేసుకొని దాని ద్వారా వెలిగిస్తాను. అగిపెడితే మాత్రం వెలిగిము. మేము దీపారాధన కూడా ఏకారతి నుంచే వెలిగిస్తాం ఫ్రెండ్స్. అగిపెడితే అయితే అసలు వెలిగించం. ఇదే విధంగా చేసుకోవాలి. మనకు తెలియకపోయినా తెలుసుకొని మరీ చేసుకోవాలి పూజ. మాత్రానికి తెలియకుండా మాత్రం చేయకూడదు పూజ. తెలుసుకొని శుభ్రంగా చేసుకుంటే చాలా మంచిది మనకు. ఆ కడ్డీలు చాలా మంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్. ఇల్లంతా కూడా మంత్రపుష్పం అది. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.